స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ తార స్థాయికి చేరింది. గత 3 రోజులుగా తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై రెచ్చిపోతూ చేస్తున్న వ్యాఖ్యలు ఈ రోజున తన పాదయాత్రను కూడా అడ్డుకునేందుకు పోలీసులు హౌజర్స్ చేరేశారంటూ కూడా ప్రస్తుతం రాజయ్య వివరిస్తున్నారు. ప్రస్తుతం రాజయ్య మనతో ఉన్నారు. ఏంటి అసలు 3-4 రోజుల నుంచి కూడా వేడి పెంచారు మీ మాటల లోపల, వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. అసలు ఎందుకు, ప్రధాన కారణం ఏంది? బేషరతుగా కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఏకైక డిమాండ్. మా పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిండు. కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే గెలిచిండు. కేసీఆర్ గారు పార్టీ ఫండ్ ఇస్తే గెలిచిండు. కేసీఆర్ గారు ప్రచారం చేస్తే గెలిచిండు. మా వల్ల సంక్రమించిన, మా పార్టీ వల్ల సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలని ఏకైక డిమాండ్. ఎందుకు ఒత్తిడి పెంచడమైంది అంటే, అందరూ 10 మందిలో 8 మంది పోయి వారు మేము మర్యాదపూర్వకంగా కలిసినాం, అభివృద్ధి కోసం కలిసినాం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అని వాళ్ళు రిటర్న్ ఇచ్చేసిండ్రు. కానీ ఈయన అటు కాకుండా ఇక్కడేమో నేను కాంగ్రెస్ పార్టీలో సంవత్సరం కిందనే చేరినని చెప్పేసి పెదపెండాల మీటింగ్లో చెప్తాడు. మరి ఇప్పటివరకు సమాధానం అయ్యని పరిస్థితి ఎందుకు? నువ్వు నిజంగానే తీసుకున్న నిర్ణయం గట్టిదైతే తప్పకుండా స్టాండ్ ఫర్ ఇట్ ఉండు. అప్పుడు కాంగ్రెస్ అంతా కూడా నీ ఎంబడి ఉంటుంది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా తూతునివ్వ ఇదేం పోయే కారణంలో గెస్సు ఉంటుంది తెచ్చుకున్నాం అనే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్లోకి పోతే గౌరవంగా ఉండాలి. వాళ్ళు అబ్బా ఈ నాయకుడు మాకు వచ్చిందని కార్యకర్తలందరూ ఎగరాలి. నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నప్పుడు మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా నా ఎంబడి ఉన్నది. నాకు దండలేసిన్లు, నన్ను హారతులు పట్టిన్లు, అనేక రకాలుగా చేసింది కదా. నీకు కూడా మరి పడతారని చూద్దాం. నువ్వు కాంగ్రెస్ పార్టీకి పోతున్నావు కదా, కాంగ్రెస్ పార్టీకి ఉన్నా అని చెప్పినావు, సంవత్సరం కింద పోయినా అని చెప్పినావు. మరి రిటర్న్గా రాసి ఇవ్వడానికి నీకేమవుతుంది? దానివల్లనే నేను నా ఒత్తిడి కానీ లేదా నా విమర్శలు కానీ ఎక్కువ చేసిన పదను పెట్టడానికి కారణం ఏంటంటే, ఏకైక లక్ష్యం కడియం శ్రీహరి రాజీనామా చెయ్యాలి. అంటే కోర్టు డైరెక్షన్ ప్రకారం అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు ఇచ్చారు, తను రిప్లై ఇవ్వలేదు. సో అదంతా కోర్టు పరిధి లోపల జరుగుతుంది. ఒకవేళ లేకుంటే మీరు కోర్టును ఆశ్రయించు. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడము, తనని దమ్ముందా మొగోనివా అంటూ కూడా ఈ పరుష పదజాలం వాడడం. సో దీన్ని రాజకీయాల్లో ఉన్నారు, మీరు ఒక ప్రజాప్రతినిధుల వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. సో ఈ వ్యాఖ్యలు చేయడం మనకి కారణం ఏంటి? అంటే తెలంగాణకు ఒక పౌరుషం ఉన్నది. నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేశాను? తెలంగాణ పౌరుషం. అందులో వరంగల్ అంటే ఇంకా డబుల్ ఉంటుంది దానికి. ఇక్కడ నక్సలిజం ఎక్కువనే, మావోయిజం ఎక్కువనే, ఇక్కడ విద్యార్థులు మేధావులు అందరూ కూడా ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళందరూ ఎక్కువనే. ఇక్కడ ఆటోమేటిక్గా అనుకరణ మొదలవుతుంది. ఒకరిని చూసి ఒకరు అనుకరించి అనేక రకాలుగా కార్యం. ఒకవేళ నిజంగానే ఈ వరంగల్లో పుట్టిన బిడ్డవైతే, నువ్వు మొగాడు అయ్యేది ఉంటే రాజీనామా చేసి నువ్వు నిరూపించుకో. ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నా కదా, ఆ నియోజకవర్గంలో రాజయ్య నువ్వు రాజీనామా చేయి, నీ మీద పోటీ చేయను అన్నాడు. తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో రాంపూర్లో రాజయ్య నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిరా, నీ మీద పోటీ కూడా పడను అన్నాడు. నాకంటే ముందు పోయి మళ్ళీ నామినేషన్ వేసి నేను రాజీనామా చేసాను. అది ఆయన కథ. సో కాబట్టి నేనేమంటున్నా, నిజంగా నువ్వు తీసుకున్న నిర్ణయం నీ బిడ్డ కోసం కాదు, ఆర్థిక లావాదేవీలు లేవు అన్నప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏది ఉంటే, రూలింగ్ గవర్నమెంట్ కదా, నీకు అనేక రకాల సపోర్ట్ కూడా ఉంటుంది కదా. నువ్వు మేలు పొందాలంటే, అటు రేవంత్ రెడ్డి దగ్గర మెప్పు పొందాలన్నా, ప్రజల నుండి నీకు ఆదరణ రావాలంటే నువ్వు రాజీనామా చేస్తే నీకు వస్తుంది కదా. నిజమే నిర్ణయం అయితే కరెక్ట్ అయ్యేది ఉంటే. కాబట్టి నువ్వు రాజీనామా చేయి, నువ్వు మొగోని లెక్క రాని అనడంలో యతిప్రాసాల్లో వస్తే అనేక మాటలు వస్తుంటాయి. కాబట్టి దాన్ని నువ్వు ఛాలెంజ్గా తీసుకొని రోషంతో నువ్వు రాజీనామా చేయాలి. మీ వాక్యాల కారణంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చింది. రాఘవాపూర్లో ఈరోజు పోలీసులందరూ కూడా మోహరించాల్సి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి చెందుతుందంటూ ఫ్లెక్సీలు కూడా పెట్టారు. సో ఈరోజు మీ పాదయాత్ర చేయడం వల్ల ఇష్యూ రాదా? సో మీ నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టినట్టు కదా. అంటే ఇది అప్రజాస్వామికంగా అడ్డుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కడియం శ్రీహరి. ఇవాళ గణపురంలో ఉన్నది కడియం శ్రీహరి పాలన నడుస్తూ ఉంది. మళ్ళీ 94 నుండి 2004 పాలన ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అరే 6 కిలోల బియ్యం ఇచ్చడానికి 60 మంది పోలీసులు అవసరం అండి? నువ్వు ప్రజలకే కదా సన్న బియ్యం ఇచ్చేది, పోతే నీకు 60 మంది పోలీసులు ఎందుకు? నువ్వు ప్రజాబలం ఉన్నది, నువ్వు ప్రజానాయకుడు కదా, రాజకీయ నాయకుడు, ఇంత అనుభవం, టాల్ లీడర్ అని చెప్పుకుంటావు కదా, అంతమంది ఎందుకు నీకు పోలీసులు? మళ్ళీ వాళ్ళు రాఘపురం దగ్గర పోలీసులు ఎందుకు? నేను దొంగతనం చేయడానికి పోతున్నానా? నేను కొట్టడానికి పోతున్నానా? దౌర్జన్యం చేయడానికి పోతున్నానా? రైతులందరికీ నీళ్లు రావాలి, సగం పనులకే ప్రారంభం చేస్తారా అండి? ఏమన్నా ఉంటే లేట్ అయితే శంకుస్థాపన చేస్తే అర్థం ఉన్నది. కానీ అది శంకుస్థాపనో ప్రారంభమో తెలియకుండా మళ్ళీ అడవిలో ఎక్కడో మొత్తం పూతరాజు గండి అని ఉంటుంది, అడవిలో శంకుస్థాపన చేసుకుని దొంగలెక్క కంచెలు అట్టే వెళ్ళిపోయిన పరిస్థితి కనబడదు. అప్పటి నుండి ఆక్రోశం పెరగదా? గోవర్ధనగిరి అట్లే ఉంటుంది, కోమల్ అట్లే ఉంటుంది, అయ్యూరుగూడెం అట్లే ఉంటుంది, కుర్చపల్లి అట్లే ఉంటుంది. అటు ముఖాన నీళ్ళు వేయకుండా అయిపోయినట్టు ప్రారంభం అంటే ఏంది? పనులన్నీ అయిపోయినా చేసేది ప్రారంభం.
ఇన్ని గ్రామాలకు నీళ్ళు ఇవ్వకుండా నువ్వు ప్రారంభం చేస్తే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు నేను ఉంటే ఊరుకుండాలా, కన్ను మూసుకొని చూస్తూ ఊరుకోవాలా, మాట్లాడకుండా ఉండాలా? ప్రజాస్వామ్యమైనది. కాబట్టి తప్పకుండా ప్రతిపక్షము ముళ్ళుగార లెక్క పొడుతూనే ఉంటాం. రెండు రకాలు, ఒకటి రైతుకు సాగునీరు అందించాలి, రైతుకు యూరియా అందించాలి, అది ఒక లక్ష్యం అయితే, రెండవది కడియం శ్రీహరి రాజీనామా చేయాలి. అప్పటి వరకు నా పోరాటం ఆగదు. ఇంకా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఏది చేసినా కూడా మా పార్టీ వాడు మా ఇంట్లోనే మేము తిట్టుకుంటాం. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ తోటి, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తోటి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి తిట్టే హక్కు మాకే ఉంటుంది. ఇంట్లో అయ్య అవ్వ కొడుకు చెల్లెళ్ళు ఉంటారు, రకరకాలు తిట్టుకుంటారు. మళ్ళీ ఒకవేళ పార్టీ ఒక్కటి లేకుంటే మంచిగానే ఉంటావు, నువ్వు పోయినప్పుడు ఇంకా ఎక్కువ తిట్టావు, నువ్వు వెళ్ళిపోతే పట్టించుకోవు. నువ్వు కాంగ్రెస్కి వెళ్ళిపో, నీ గురించి ఊసెత్తాము. ఇక ఇక్కడ ఉన్నంతసేపు తిడుతూనే ఉంటాం, రాజీనామా చేసే వరకు ఎంబడి పడుతూనే ఉంటాం. అంటే ఇలా అవదరస్ అయ్యారు, పాదయాత్ర రద్దు చేసుకుంటారా, పోస్ట్పోన్ చేసుకుంటారా, ఏం చెప్తారు మీకు శ్రేణులకు? ప్రజాస్వామ్యంలో పోస్ట్ పోన్ ఉంటుందేమో తప్ప కానీ రద్దు చేసుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే అగ్రెసివ్గా అమర నిరాదీక్ష చేస్తా. గన్పూర్ ప్రజల కోసం నా ప్రాణం అడ్డుపెట్టైనా కూడా గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందించడం ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తాను. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి తాటికొండ రాజయ్య స్పందన. గన్పూర్ నియోజకవర్గం లోపల తాను అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నాను, తాను పార్టీ మారితే రాజీనామా చేసి వెళ్ళాలి అంతే తప్ప పార్టీలో ఉన్నప్పుడు తనని తిట్టడానికి కూడా అర్హత ఉందంటూ రాజయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.